బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైయా? నీకోసం. నాకోసం 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 చెప్పు. నిమ్మకాయ ఉంది కదా, సగం కట్ చేసుకోవాలి, సర్రన ఉండాలి. మరి సౌండ్ రాదు, మనం సర్రన ఉండాలి. ఓకే. నన్ను చూపియద్దు, నువ్వు ఈడ చూపిస్తే చాలు. ఓకే సారీ. ఈ నిమ్మకాయ ఎందుకు అనుకుంటావు అంటే స్మెల్ రాకుండా. ఫిష్ ఓకే ಗೊತ್ತಾಯ್ತಾ? ఓకే. ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి నిమ్మకాయ. నువ్వు వీడియో కంటే తీసే కంటే ముందే, ఒక 2 days ముందు. ఎందుకు అలా? స్మెల్ రావద్దు కదా ఫిష్కి. అంటే 2 days ముందు కరెక్ట్ చెప్పు. ఎందుకు అదే పోనీ ఎట్లా పోయేదంటే అట్లా పోనీ. ఏం ఫిష్ అది? బండ్రగప్ప. బండ్రగప్ప. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బండ్రగప్ప? కప్ప. కప్ప ఫ్యామిలీకి చెందింది అన్నమాట. కప్ప. కరెక్ట్ చెప్పు గిట్టు. అవును. ఏం చేస్తున్నావు? ఏం చేస్తా, అట్లాంటివన్నీ చూపిద్దు. ఏంటి చెప్పు. ఏం లేదు, కొంచెం అది ఏది ఇప్పుడు ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇదేమో ఇందులో మిరప్పొడి. మిరప్పొడి, కారం అను. మిరపకారము. ఓకే ఓకే. మిరపకారము ఒక 50 గ్రాములు. ఓకే. జీలకర్ర ఒక 50 గ్రాములు. ఓకే. ధనియాలు ఒక 50 గ్రాములు. ఓకే. పసుపు చిటికెడు. ఓకే. ఉప్పు మీకు ఎంత తినాలనిపిస్తే అంత. మొత్తం ఇది కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది అల్లం పేస్ట్ నేనే నూరుకుంటాను. ఎందుకు మీ ఆవిడ నూరదా? మావిడ నూరదు. మావిడ నూరేటప్పుడు కూడా సౌండ్ రాకుండా నూరుకోమంటారు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇది ఈ రెండు మిక్స్ చేసి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మర్చిపోయినా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక ఇప్పుడు బ్లాగ్స్ అంటేనే ఓవర్ యాక్షన్. ఇలా బయటగా అవుతుంది. మళ్ళీ మీరు ఏదో పౌడర్ కలిపిండి అది కలిపిండి అనుకోకుండా కార్న్ పౌడర్ మేము ఉండాలి. మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. చూడండి, ఇక చూసారా? నన్ను చూపించాల్సిన అవసరం లేదండి. అవసరం లేదు. నా బ్లాగ్ అన్నప్పుడు నన్ను ఆటోమేటిక్ గా నన్ను గుర్తు పెట్టుకుంటారు. ఇలా చల్లాలి. ఇలా చల్లాలి. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా ఫిష్ నేను? పోయిన 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. నెక్స్ట్ ఇక ఇలాంటి స్పూన్ మీ దగ్గర దొరకకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోండి. ఇదే స్పూన్ కావాలి. ఏం స్పూన్? టీ స్పూన్. టీ స్పూన్, చిన్నపిల్లల స్పూన్. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ ఒకటే కాదు, ఇది అలంకారంలో ఉంటుంది కానీ ఇందులో ఎల్లిపాయ కూడా కలిసి ఉంటుంది. నేను అంత మ్యాజిక్ తోనే కలిపినాను దీన్ని. దీన్ని మూసేసుకోవాలంటే లేకపోతే స్మెల్ ఇంకా వస్తూనే ఉంటుంది బయటికి. ఓకే కదా? ఇంకోటి ఇలా కలుపుకోవాలి. నాలాగే ఇట్లా చేతితో, నా వెంట చేతులు రఫ్ ఉంటాయి, మీరు కలుపుకోవాలి. మీరు గ్లౌజులు వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ దాంట్లో పిండొచ్చుగా. మాత్రం ఇప్పుడు ఈ మాత్రం మీకు మిర్చి పౌడర్ సరిపోయింది అనుకుంటున్నారా ఇందులో? మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ అంత దగ్గరికి పెట్టొద్దండి కెమెరా. ఎవరు అట్లా పెట్టరు అంత దగ్గరికి కెమెరా. సారీ. ఇది చెప్పండి. ఏమో నాకు తెలియదు అలాగా. మీకు ఇది సరిపోయింది అనుకుంటున్నారా? మీకు తెలిసిన మీ తెలివి ప్రకారం. మీకు కిట్టు కాదండి, మీరు కిట్టు కాదు, మీరు బ్లాగ్ చేసేటోళ్ళు.
జస్ట్ నా అసిస్టెంట్, మీరు నన్ను పేరు పెట్టి వెళ్ళొద్దు. కిట్టు అంటే పేరు పెట్టి కాదు కదా. ఎంతసేపు చేస్తావు? నా ఇష్టం అండి. ఓకే సారీ. టాటూ అనిపిస్తున్నాను. టాటూ కలపాలంటే ఇట్లా కలపాలండి, దీన్ని అట్లా కలపని ఇక్కడ రాదు నాకు. నీట్ గా పెట్టుకోవచ్చు కదా వ్లాగింగ్ అంటే. అవన్నీ అవసరం లేదండి, నా ఇల్లు మీరు చూడకండి. మీరు మీకు మీ పని ఏందండి? మీకు ఫిష్ ఫ్రై కోసం చూస్తారు కానీ నా గోడలు ఎట్లున్నాయి, నా టైల్స్ ఎట్లున్నాయి, నా స్టవ్ ఎట్లుంది అవన్నీ మీకు ఎందుకు? అన్ని బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే పొద్దున్న 5 గంటలకు లేచి అన్ని నేను చక్కచక్క పనులన్నీ చేసేసుకుంటా. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తాం, పెద్ద చేస్తా అంటే పనామే చేస్తాం. చాలే కలపడం చెప్పాను కదా. ఇంకంతేనా? ఇంకంతే అండి, బాగా పట్టాలి దీనికి. ఎలా తెలుసు పట్టిందో? నేను పట్టిస్తున్నా కదా, నాకు తెలిసిపోతుంది. ఓకే, దాన్ని ఆఫ్ అంటే పెట్టేసేయాలా? పెట్టేసి మ్యారినేట్ చేసి ఇట్లా మ్యారినేట్ చేసుకుంటాం కదా. మ్యారినేట్ చేసుకుని ఒక 20 minutes జర మీరు నోట్లో నీళ్ళు ఆపుకొని జరసేపు ఆపుకున్నారనుకోండి, ఒక 20-30 minutes తర్వాత మళ్ళీ ఏందనేది చూపిస్తాం మీకు. ఓకేనా? ఇదండి ప్రస్తుతం ఉన్న ప్రాసెస్ అయితే ఇది. దీని తర్వాత ప్రాసెస్ ఏందనేది నేను స్నానం చేసి వచ్చి మీకు ప్రతి కుప్పు కట్టుకొని వచ్చి చెప్పేస్తాను మీకు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. Much later. చెప్పు. స్టవ్ ఆన్ చేసుకోవాలి. చెప్పవా? ఇదిగో ఇది 40 minutes మ్యారినేట్ చేసిన. ఓకే, మ్యారినేట్ చేసిన ఫిష్. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంట్రీ చేసేయండి ఇక్కడ. నువ్వు చూపిద్దంటే ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం వెంటనే ఆగంబడి ఈ ఫిష్ అంతా దాన్ని వేసేయకుండా సెలెక్టెడ్ పీసులు తీసుకొని ఇలా ఇలా ఇప్పుడు ఇందులో ఎన్ని పడతాయి? ఒక 3-4 పడతాయి, అంతకంటే ఎక్కువ వేసుకోవాలి. మెల్లగా వేసుకున్నా అవే. సో అంటే చిన్నగా వేసేయాలి, అదే ఎక్కువ కలుగుతుంది. సో ఇది నేను మ్యారినేట్ చేసిన ఫిష్. ఇప్పుడు ఇది ఇందులో వేయగానే ఒక చక్కటి పాట వస్తుంది. చిటాపటా చిటాపటా చిందేవానా అని ఒక సాంగ్ వస్తుంది. అది మీరు పట్టించుకోకండి. అప్పుడప్పుడు ఇంత ఆయిల్ చేతుల మీద కూడా పడుతుంది. చూసారు కదా అలా పడుతుంది. మంచి మాట్లాడు. నాకనే ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపిస్తుంది. వీడియోగ్రఫీ సార్. ఇంకొక 1 minute పెట్టి తీసేస్తే అయిపోతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఎట్లా చూస్తే ఫ్రై అయింది చూస్తే అర్థమైపోతుంది కన్నా. అలాగా కలర్ రావాలి. కలర్ చేంజ్ చూస్తాం. జస్ట్ అంతే. ఇంకంతే కన్నా, కర్రీ చేస్తుంది కదా, ఓన్లీ డీప్ ఫ్రై చేసుకుంటాము అంతే. లోపల మొత్తం ఉడికిందని కదా. ఉడికిగా వచ్చా ఫిష్ కదా, ఫిష్ తొందరనే ఉంటుంది ఆయిల్. ఓకే, నువ్వు చికెన్ మటన్ ఇట్లా చూస్తావు కదా, అట్లా ఇదేం చూడవా? సారీ. అయిపోయింది కన్నా ఫ్రై. ఓకే, ఆ ఫ్రై అలా కొంచెం తర్వాత చెప్పు. నేను చెప్పు. అయిపోయింది కన్నా. దీని ప్లేట్లో తీసుకోవాలి. ఓకే,